వదినా, నువ్వు ఊహించుకుంటున్నట్టు రజనీకి నాకు ఎటువంటి అపార్థ సంబంధం లేదు. రజనీ నా అన్నయ్య. నా పేరు చైతన్య. నాకు మీ ప్రేమ గురించి అంతా తెలుసు. జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని ఇలా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు వదినా. పువ్వు లాంటి నీ మనసుని కత్తి లాంటి మాటలతో బాధ పెట్టాను. నీ మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మగారు, స్టాప్ ఇట్. వాట్ మేడి అమ్మగారు? కాబోయే ఆడపడుచుని అమ్మగారు అంటే లోకం నవ్విపోదు. చనువుగా ఏ చేతు అని మా అన్నయ్య పిలిచినట్లే నువ్వు కూడా పిలవాలి. బాబుగారు వచ్చేసావా నాగలమ్మ? అదేమిటి బాబుగారు, మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? మన ఇద్దరం ఉండలేమని నాకు తెలుసు నాగలమ్మ. కానీ కానీ చెప్పండి బాబుగారు. నేను నా సుట్టిపొట్టి మాటలతో నీ మనసును చాలా బాధ పెట్టాను. నా మీద కోపంగా లేదా నాగలమ్మ? అంత మాట అనకండి బాబుగారు. మనసు పడ్డ మగవాడు మట్టి గడ్డ విసిరినా అది మల్లె పువ్వుతో సమానం. మనది ఈనాటి అనుబంధమా, జన్మ జన్మల అనుబంధం. నాగులమ్మ, ఈ మధ్య ఎందుకు నాకు అర్థం కావడం లేదు. నీలోను నీ రూపంలోనూ ఊహించలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తి నన్ను పిచ్చివాడు చేస్తుందంటే నమ్ము. ఎందుకు? ఈ మధ్య నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకని? నీ విషయంలోనే, నీ ప్రవర్తనలోనే. అంటే అదే గత పౌర్ణమి రోజున నువ్వు నన్ను కలిసావా లేదా? కలిశాను. ఆ శుభదినాన్ని ఎలా మర్చిపోగలను? ఆ సుఖమైన అనుభూతిని ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. నా ఆశలకు, నా జయానికి తొలి వెలుగునిచ్చిన ఆ పౌర్ణమి రోజుని ఎలా మర్చిపోతాననుకున్నారు? సరే, నాగులమ్మ, ఇప్పటిదాకా రజనీగారితో కులికి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకున్నావా? తాగేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు పొద్దు నుంచి నేను గడపే దాటలేదు. అసలు నువ్వెవరిని చూసి నన్ను అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఎందుకు నన్ను ఇలా వేధించుకు తింటున్నారు? ఒక పక్క రజనీ బాబు నేను కలవకపోయినా కలిశానని అపార్థం చేసుకుంటున్నారు. ఆ బాధే భరించలేకపోతుంటే నువ్వు కూడా వచ్చి అదే కుతుకుస్తున్నావు. నా కళ్ళారో చూశాను. నువ్వు అబద్ధం చెప్పొద్దు. నీతో అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదు. దేవుడా, ఏంటిది? ఏంటిది? ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నావు? నేను నీకు చేసిన పూజలు ఏమైనా లోపం చేశానా? ప్రేమించడం తప్ప. రజనీ బాబు గారు కూడా మా మావలాగానే మాట్లాడుతున్నారు. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. ఏమిటిది? నాకంత విచిత్రంగాను అగమ్యగోచరంగాను అనిపిస్తుంది. పౌర్ణమి రోజున నాగులమ్మ ప్రవర్తన నేను మర్చిపోలేకపోతున్నాను. మర్నాడు నాగులమ్మ పౌర్ణమి రోజున కలవలేదని వాదించింది. నిన్న కలిసి అవును ఆ రోజు కలిశానని ఒప్పుకుంది. అసలేంటిది? నాగులమ్మ డబుల్ గేమ్ ఆడుతుందా, లేక నా మతి పరిభ్రమిస్తుందా? డ్రైవర్, కారు కాస్త ముందుకెళ్ళాక ఆపు. అక్కడ ఎవరైనా అడ్రస్ అడుగు. ఇక్కడ ఆపు. ఇప్పుడు నేనే తప్పు చేశానని అనుకుంటారండి? నేనెవరిని? ప్రొడక్షన్ మేనేజర్. నువ్వెవరివి? నువ్వెవరివి? నీ అసిస్టెంట్ ని. మేనేజర్ ని నేను కారాపమని చెప్పాలి. నువ్వెందుకు కారాపమని చెప్పావు? నువ్వెందుకు కారాపమని చెప్పావు? గట్టిగా అరవకండి, గొంతు పోతుంది. ఇప్పుడెందుకు కొట్టారు? ఎక్కువగా మాట్లాడి. నమస్కారం సార్. ఇక్కడ పాములు ఆడించే ఈశ్వరయ్య వీరన్న ఎక్కడ ఉంటారండి? ఇప్పుడెందుకు కొట్టారు? నువ్వు నా అసిస్టెంట్వి, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. అడగండి. ప్రజే, మీ అమ్మకి నేను పుట్టానా?
మీకు ఎవరితో ఎలా మాట్లాడదు బొత్తిగా తెలియదు సోదరా మీ బాబుకి నేను పుట్టాను. నోరు ముచ్చండి నోట్లో ఎగిరిపోతాయి ఓడి మీద ఉంపలుగా దీనికి ఓదలాడుకోవాలా? ఈశ్వర ఇంటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, వీరన్ని కలుసుకోవాలంటే చెమరకొట్ట అటు వెళ్ళాలి. జంపర్ గుట్టుకెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఎందుకు కొట్టారు? ఇచ్చిన అసిస్టెంట్, నేను నీ మేనేజర్ని. ఏమన్నా అడగాలంటే నేను అడగాలి. ఓకే, ఎటువైపు వెళ్ళాలి? కారు ఇక్కడ ఉంది. మాకు తెలుసు, మార్నింగ్ వాక్ అలవాటు వచ్చేసింది. కమాన్ ఫాలో మీ. నీకు పొరపోయింది. ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి. భయపడకండి బాబు, ఇది కలవదు, ఇది భయపడదు. బాగుంది. అల్లుడు జాగ్రత్త.